దాన్ని మన పూర్వజులు అనేక విధములుగా వివరించారు, వ్యాఖ్యానించారు. కృత, త్రేత, ద్వాపర, కలి అని 4 యుగములు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మానికి వైశిష్ట్యం చెప్పారు. అందులో కలియుగంలో వైశిష్ట్యం దేనికి చెప్పారు అంటే భగవన్నామ ఉచ్చారణానికి వైశిష్ట్యం చెప్పారు. సామాన్యంగా అందరూ అంటుంటారు కలియుగం అండి మహా చెడ్డది, అంతా కలి ప్రభావం అండి అని కలియుగాన్ని చాలా హీనంగా మాట్లాడతారు. వాస్తవం పాపులు కలియుగంలోనే జాస్తిగా ఉంటారు, మిగతా యుగాల్లో అంతగా ఉండరు. కలియుగంలో పాపిష్టి వాళ్ళే జాస్తిగా ఉంటారు. కానీ ఇటువంటి పాపిష్టి యుగంలో ఒక మంచి ఏమిటి అని అంటే ఇక్కడ భగవన్నామకీర్తనం వల్లనే శ్రేయస్సును పొందటానికి అవకాశం ఉన్నది. కలేర్దోషైధే రాజన్ అస్తిహ్యేకో మహాన్ గుణః కీర్తనాదేవ యత్సద్యో నరః పాపాద్విముచ్యతే. సమస్త దోషములకు ఈ కలియుగం నిధి ఆకరం అవును. అయినప్పటికీ ఇక్కడ ఒక గుణం ఏమిటి అని అంటే కీర్తనాదేవ యత్సద్యః నరః పాపాద్విముచ్యతే. కేవలం ఆ భగవన్నామ కీర్తనం వల్లనే ఇక్కడ మనుష్యుడు సకల పాపములను పరిహరించుకొనగలుగుతాడు. ఈ సౌలభ్యం వేరే యుగాల్లో లేదు. మిగిలిన యుగాల్లో పుట్టిన వాళ్ళు కేవలం భగవన్నామ జపం చేసినంత మాత్రంతో వాళ్లకు ప్రాయశ్చిత్తం కాదు, యజ్ఞాలు చేయాలి, సమాధులు అనుష్ఠించాలి, అనేక విధంగా పూజాదులు అనుష్ఠానం చేయాలి. ఆ శ్రమ అనేది ఇక్కడ లేదు. కొంతమంది కొన్ని యూనివర్సిటీలో చదువుతుంటారు. అక్కడ ఎందుకు సీట్ వచ్చింది అని అంటే మిగతా యూనివర్సిటీలో మాకు అవకాశం లేదన్నారండి, ఇక్కడ మాకు అవకాశం ఇచ్చారు. మిగతా ఏ యూనివర్సిటీలో అవకాశం లేని వాళ్లకు కొన్ని యూనివర్సిటీలో అవకాశాలు ఇస్తారు. అట్లాగే ఈ కలియుగం కథ కూడాను మిగతా యూనివర్సిటీలో అవకాశం లేని వాళ్ళకి ఇచ్చినట్టు మిగతా యుగములలో లేనటువంటి సౌకర్యం ఈ కలియుగంలో. కీర్తనాదేవ యత్సద్యో నరః పాపాద్విముచ్యతే. భగవంతుడి యొక్క నామస్మరణం వల్లనే మనుష్యుడు పాపాల నుంచి పరిహారం అవుతాడు.